హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సీ ఫుడ్ విలేజ్ స్టైల్ ఫుడ్ కుకింగ్. పచ్చి పులుసు లేదా చింత పులుసు అంటారు. ఇది తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు. కానీ ఇప్పుడు అందరికీ కూడా చాలా ఇష్టంగా ఈ చింత పులుసును ఆస్వాదిస్తున్నారు. అయితే ముందుగా ఈ పచ్చి పులుసును చేయడానికి కావలసిన పదార్థాలు: 3 టమోటాలు తీసుకుందాం, కొన్ని చిన్న ఉల్లిపాయలు రెబ్బలను తీసుకుందాం, ఒక పెద్ద ఉల్లిపాయని నీట్గా బాగు చేసింది తీసుకుందాం, చిన్న అల్లం ముక్కను ఒకటి తీసుకుందాం, చింతపండును 25 గ్రాములు తీసుకుందాం, 4 ఎండుమిర్చి తీసుకుందాం. ముందుగా 25 గ్రాముల చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనె వేసుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలను తరిగి పెట్టుకున్న వాటిని వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఆ ముక్కలు కొంచెం కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత 4 ఎండుమిర్చిలను వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగాలి. కొంచెం వేగాక అల్లం ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న వేసుకోవాలి. చిన్నుల్లి రెబ్బలను కూడా కొంచెం నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిక్స్ అయ్యేదాకా కొంచెం వేగిన దాకా ఉంచుకోవాలి. తర్వాత కరివేపాకు కొంత వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి పులుసును ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని, అంటే 1/2 లీటర్ వరకు మనకు సరిపోతుంది అనమాట. ఆ టేస్ట్కి కానీ దానికి కానీ గళ్ళు ఉప్పు కొంత వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఇలా మిశ్రమాన్ని బాగా కొంచెం అలా అంతా కలిసిన తర్వాత టమోటా ముక్కలను కొంచెం చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత మసాలా పొడి 1 చెంచా, ధనియాల పౌడర్ 2 చెంచాలు వేసుకోవాలి, కొంచెం స్పైసీగా ఉండడం కోసం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. కరెక్ట్గా 2 నిమిషాలకి మూత తీసుకొని ఎలా ఉన్నదో చూసుకోవాలి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఈ క్రింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.